ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. పవిత్రాత్మస్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, ప్రేక్షక భక్త మహాశయులందరికీ భగవంతుని యొక్క దివ్యాశీస్సులు. మనం ఈ పవిత్ర ధనుర్మాసం చక్కనైనటువంటి విష్ణువు యొక్క నామాలు మనం అర్థాన్ని తెలుసుకుంటున్నాం. నిన్నటి వరకు స్తోత్రంలో ఫస్ట్ శ్లోకంలో విశ్వం అనే నామానికి అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో నామం విష్ణు. విష్ణు వేవేష్టి వ్యాప్నోతి ఇది విష్ణు, అంతటా వ్యాపించి ఉన్నవాడు అని ముఖ్య అర్థం. అంతటా వ్యాపించి ఉన్నవాడు అంటే సర్వవ్యాపకుడు, దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యుడు అని అర్థం. అదే ఉపనిషత్తులో ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఈ సమస్త చరాచర జగత్తంతా కూడా ఆ ఈశ్వరుని చేత ఆచ్ఛాదింపబడి ఉన్నది. అంటే ఈశ్వరుని చేతే వ్యాప్తమై ఉన్నది. ఇక్కడ ఈశ్వరుడు అంటే శంకరుడు, జటాధారి, నాగాభరణుడు, అట్లాగే హిమాలయ శిఖరంలో కైలాస పర్వతంలో ఉన్నవాడని కాదు. ఇక్కడ ఈశావాస్యం, ఈశ్వరుడు అంటే శాసనకర్త, అంతటా వ్యాపించి ఉన్నవాడని అర్థం. అటువంటి భగవంతుని యొక్క నామం విష్ణు. ఆ విష్ణువు అని అంటే వ్యాపకుడు. అదే ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఆయన చేత ఇదంతా, ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉన్నది, ఆచ్ఛాదింపబడి ఉన్నది అని ఉపనిషత్తు చెప్తుంది. విస్ అంటే ప్రవేశించుట, అంటే పరమాత్మ యొక్క శక్తి ఈ విశ్వమునందు అణువణువులందు ప్రవేశించున్నది. ఆత్మ సర్వగతం అని చెప్తుంది. ఇదే మన నారాయణ ఉపనిషత్తు యచ్చకించ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. మన చరాచర ఈ సృష్టిలో ఏది కనబడుతుందో, ఏది నీకు వినబడుతుందో, దృశ్యతే శ్రూయతే పివ, చూడబడుతుందో వినబడుతుందో, అదంతా కూడా లోపల, ఈ జగత్తుకు లోపల బయట అంతా కూడా నారాయణుడే నిండి ఉన్నాడు. స్థిత అంటే ఉన్నాడు, అంతటా ఆయనే ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోవడం సులభం. ఎవరికి? భక్తుడికి. మరి పామరుడికి, అజ్ఞానికి తెలుసుకోవడం చాలా కష్టం. మరి అటువంటి భక్తుడుగా నువ్వైతే నీకు కూడా సులభుడే. అందుకే భగవద్గీతలో తస్యాహం సులభ పార్థ అని అన్నాడు. నేను అట్టి వాడికి సులభుణ్ణు అని చెప్పాడు. మరి ఇక్కడ అటువంటి విష్ణువు, అంతటా ఉన్నటువంటి ఆ విష్ణువు, అన్ని రూపాల్లో ఉన్నటువంటి విష్ణువుని మనం అందరినీ ఎవరిని చూసినా ఆ నారాయణుడే అన్నిట్లో ఉన్నాడు అనే భావన చేస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోమని ఈ నామం తెలుపుతుంది. ఇక రెండో నామం, మూడో నామం వషట్కార. వషట్కార ప్రజాపతిశ్చ వషట్కార అని, ఇది వేదోక్తమైనటువంటి పుణ్యనామం. వేదములందు యజ్ఞములను యథావిధిగా ఆచరించినప్పుడు ఏం చేస్తారంటే వషట్ అంటారు. వషట్ అనే మంత్రంతో హోమం చేయబడుతుంది. వషట్ అంటే క్రియను ఎవరిని ఉద్దేశించి చేయబడుచున్నదో అట్టి భగవత్ స్వరూపమే వషట్కారం అనబడుతుంది. అందుకు కాబట్టి భగవంతుడు వషట్కార. ఎందుకు అనంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞమేవాంధత్తే శ్రోత్రజుహోతి అని చెప్పబడుతుంది. యజ్ఞో వై విష్ణు,
విష్ణువు అంటే ఏమిటి? యజ్ఞస్వరూపుడు. యజ్ఞమే విష్ణువు. యజ్ఞం వేరు, విష్ణువు వేరుగా లేదు. నువ్వు యజ్ఞం చేసావనుకో విష్ణువే, విష్ణువును ప్రార్థించావనుకో విష్ణువే. ఇక్కడ వషట్కార ఎవరి నామం ఇది? విష్ణువుదే. విష్ణువుదే వషట్కారం అని ఒక నామం. హోమంలో మనం హోమం చేసినప్పుడు ఏదైతే శబ్దాన్ని ఉపయోగిస్తామో ఆ శబ్ద రూపంలో ఉన్నవాడు కాబట్టి ఆయనకి వషట్కారం అని చెప్పబడింది. అంటే ఇక్కడ యజ్ఞములంటే ఏమిటి? పరమేశ్వరుని ప్రీతి కొరకు చేయబడినటువంటిది యజ్ఞం. పరమేశ్వరుని ప్రీతి కొరకు, విశ్వశ్రేయస్సు కొరకు, పరోపకారార్థం నిష్కామకర్మ అనుష్ఠానం చేయబడు పుణ్యకర్మలు లేక సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యజ్ఞములే. మనం పుణ్యకార్యాలు చేస్తుంటాం, సేవా కార్యాలు చేస్తాం, అది కూడా యజ్ఞమే. మరటువంటి భగవత్ ప్రాప్తికి నిష్కామ కర్మ అనుష్ఠానం ముఖ్య సాధనం. భగవత్ ప్రాప్తి మనం పొందాలనంటే నిష్కామ కర్మ అనుష్ఠానం చేయాలి. అంటే దేనిని ఆశించకుండా కర్తవ్యాన్ని చెయ్యాలి. అది భగవత్ ప్రాప్తికి సాధనం అవుతుంది. అందుకాబట్టి జిజ్ఞాసువులకు యజ్ఞాచరణమును అంటే నిష్కామ కర్మానుష్ఠాన పూర్వక పుణ్య కర్మలను ప్రోత్సహిస్తుందన్నమాట ఈ నామం. అందుకే వషట్కార అని చెప్పబడిన. భూత భవ్య భవత్ ప్రభు 4వ నామం. భూత భవ్య భవత్ ప్రభు. భూత భవ్య భవత్ ప్రభు అంటే 3 కాలాలకి అధిపతి, అంటే త్రికాలములకు అధిపతి. కాలములు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 3 కాలాలు. ఏమిటవి? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. భూతం అంటే జరిగిపోయింది, వర్తమానం అంటే జరుగుతుంది ప్రజెంట్ టెన్స్, భూతం అంటే పాస్ట్ టెన్స్, అట్లాగే భవిష్యత్ అంటే ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఈ మూడు టెన్స్ అంటే కాలములు. ఈ 3 కాలములకు అధీశ్వరుడు అనమాట. 3 కాలాలకి అతీతుడు, 3 కాలాలకి అధీశ్వరుడు ఆయనే. అందుకే ఆయన కాలస్వరూపుడు అనమాట. కాలాతీతుడు ఆయన. కాలచక్రమును భ్రమణము చేయవాడు. ఈ కాలచక్రాన్ని నడిపించేవాడు ఎవరు? ఆ భగవంతుడు. భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్తాడు, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామ మోగం పార్థ సజీవతి. హే అర్జున, నేను ఏర్పరిచినటువంటి జగచ్చక్రాన్ని ఎవడైతే అతిక్రమిస్తాడో వాడి జీవనము వ్యర్థము, వాడు పాపి, వాడి జీవనమే ఈ భూలోకం మీద వ్యర్థమని చెప్పి భగవద్గీతలో చెప్తాడు. అంటే కాలం ఆయన స్వరూపం. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం కాలాన్ని వృధా చేయకూడదు. ఎంతో కాలాన్ని మనం వృధా చేస్తున్నాం. ఎంతో జరిగిపోయిన విషయాలన్నిటిని మనం చింతన చేస్తుంటాం. చూడండి, భగవంతుడే మన కొండలా ఉండగా మనకెందుకు ఆ చింతన? ఆయనే భూతభవ్య భవత్ ప్రభు. 3 కాలాలకి ఆయనే ప్రభు అనమాట. జరిగిపోయిన దానికి, జరుగుతున్న దానికి, జరగబోయేదానికి ఆయనే ప్రభువు. ఇక మనకెందుకు చింత? అరే ఇట్లా జరిగిపోయింది, అట్లా అయిపోయిందే, నేను అట్లా చేసుంటే బాగున్నేమో, ఇట్లా చేసుంటే బాగున్నేమో. జరిగిపోయిన దానికోసం మనం ఎంతో చింతన చేస్తుంటాం. జరగబోయే దాని కొరకు చింతన చేస్తూ ఎట్లా జరుగుతుందో లేదో, ఈ విధంగా నేను అనుకున్నాను, ఇల్లు కట్టగలనో లేదో, అట్లా పెళ్ళి చేయగలనో లేదో, పెళ్ళి అయితే నాకు పిల్లలు కలుగుతారో లేదో, పెళ్ళి అయిన తర్వాత నా భార్య భర్త సవ్యంగా ఉంటామో లేదో, అసలు నేను చదివిన తర్వాత నాకు ఉద్యోగం వస్తుందో లేదో అని ముందే నువ్వు ఆలోచిస్తున్నావే. ఆలోచన అక్కర్లే. నీకు ఎలా ఉండాలా? అన్నీ పాజిటివ్గా ఉండాలా, నెగిటివ్గా ఉండకూడదు. నువ్వు ఎలా భావన చేస్తే అలాగే నీకు అవుతుంది. నెగిటివ్ ఆలోచనలంతా, ఆ నెగిటివ్ థాట్స్ యూ రిమూవ్ దట్. ఆ నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా మనం వదలాలి, విడిచిపెట్టాలి. పాజిటివ్ థాట్స్, యు క్యాచ్ ద ఆల్వేస్ పాజిటివ్ థాట్స్.
పాజిటివ్ థాట్స్ని మనం పట్టుకోవాలి. నేను తప్పక జయించగలను, నేను తప్పక ఇందులో ఉత్తీర్ణ అవుతాను, నేను తప్పక ఒక మంచి ఉత్తముడిగా మారుతాను, నాకు ఒక మంచి ఉద్యోగం వస్తుంది, నాకు నేను అనుకున్నది జరుగుతుంది అని నువ్వు మాటికి ముమ్మాటికి ఆలోచనలు ఉండాలి. ఆ తర్వాత జరగకపోయినా అది భగవంతుని యొక్క అది అనుగ్రహం, నీ కర్మ ఫలాన్ని బట్టి ఉంటుంది, అది తర్వాత విషయం. కానీ ముందు నువ్వే చింతన చేస్తే నీ చింతన నీకే అనర్థం. చూడండి, ఈ నామం బట్టి మనం ఏం తెలుసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నాడు. భూతకాలానికి, భవిష్యత్తు కాలానికి, వర్తమాన కాలానికి ఆయనే ప్రభువు. ఆయన నుండిగా మనకేం చెప్పండి. ఇప్పుడు వర్తమాన కాలం జరుగుతుంది, ఈ జరిగిన దానికోసం కూడా నువ్వేమీ ఆలోచన అవసరం లేదు. నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకొని పోతూ ఉండాలి. జరగవలసింది జరగక మానదు అని అట్లాగనే కూర్చొని మనం కాలాన్ని వ్యర్థం చేయకూడదు. అందుకు కాబట్టి భగవంతుడు కాలస్వరూపుడు. ఖలోస్పెలోకక్ష ప్రవృద్ధ అని భగవద్గీతలో చెప్పాడు. అదే శంకరాచార్యులు ఏమన్నారు, కాల క్రీడతి గచ్చత్యాయు దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాల క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచతి ఆశావాయుః గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢమతే, ఓ మందబుద్ధి కలవాడా, ఓ అజ్ఞాని అని అంటున్నారు. ఎవరు? ఒక మహానుభావుడు. ఆయన ఎవరైనా కానీ ఒక మంచి మనకి విషయాన్ని తెలుపుతున్నారు. ఏమని? దినయామిన్యౌ సాయం ప్రాతః. తెల్లవారు అవుతుంది, సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అయిపోతున్నది. ఈ మధ్యలో మనం ఏం చేసాం, ఏం సాధించాం? ఈ లౌకికమైనటువంటి మాటల్లోనే కాలం గడిపావా, లేదా భగవద్వేషంలో కాలం గడిపావా, లేదా ఆడిన మాటలేమో ఆడుతూ ఉన్నావా? ఊరికే కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు వ్యర్థమైన మాటలు, చూసారా? అట్లాగే వ్యర్థమైన మాట్లాడుతూ ఉంటే నీ కాలం ఊరుకోదు అంటున్నాడు ఆ శంకర్ల వారు. కాలం, నువ్వు మాటలతో కాలం వృధా అయిపోతుంది, నీ ఆయుష్ తరిగిపోతుంటుంది. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతం పునరాయాతః. వసంత ఋతువు వస్తుంది, మళ్ళీ పోతుంది. శిశిర ఋతువు వస్తుంది, గ్రీష్మ ఋతువు వస్తుంది, అట్లాగే హేమంత ఋతువు వస్తుంది. అనేక ఋతువులు వస్తుంటుంటాయి, మారుతూ ఉంటుంటాయి. ఏమి? ఆ ఋతువులతో సహా నీ యొక్క ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మనం అనుకోవచ్చు, అరే ఇంకా ఈ సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరంలో నేను ఇంకా ఇది అవుతానంటే నీకు ఒక సంవత్సరం ఆయుర్దాయం తగ్గిపోయిందని అర్థం. చూడండి, అందుకాబట్టి కాల క్రీడతి, కాలం వీటన్నిటితో ఆడుకుంటుంది అంటున్నాడు. ఇవాళ వసంత ఋతువులతోని, రాత్రి పగళ్ళతోని కాలం ఆడుకుంటున్నదనమాట. వాటితో నువ్వు కూడా ఆడుకున్నట్టయితే, తెలియనిగా అజ్ఞానిగా ఉన్నట్టయితే నీ జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఇంత లోకానికి వచ్చి ఒక దివ్యమైనటువంటి దేహాన్ని ధరించి అద్భుతమైన వండర్ఫుల్ బ్యూటిఫుల్ దేహాన్ని ఈశ్వరుడు నీకు ఇచ్చాడు. కానీ ఆ దేహాన్ని నువ్వు నిరుపయోగం చేసుకుంటే నీకు మళ్ళీ ఇటువంటి దేహాన్ని నీకు లభించడం అనేది చాలా దుర్లభం, కడు దుర్లభం అని చెప్తున్నారు. అర్థమైందా? చూడండి, ఇటువంటి దుర్లభమైన మానుష్య దేహం ఇది. కాలక్రీడిత గచ్చత్యాయు తదపన ముంచత్యాశావాయు. ఇట్లా కాలం గడిచిపోతున్నప్పటికీ ఆశ అనేది వదలడం లేదు మనిషిని. చచ్చిపోతున్నానన్నటువంటి మరొక రోజుకి కూడా తనకు ఆశ పోవడం లేదు. ఆ ఇంటినే పట్టుకొని ఉంటాడు. ఆ సంవత్సరాల తరబడి నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఇల్లు విడిచిపెట్టనంటుంటాడు కొంతమంది. ఇల్లు విడిచిపెట్టకపోతే ఈయన పెద్ద సాధించినట్ట చెప్పండి. ఇది అంత అజ్ఞానం అసలు. ఆ ధనపేటకి దగ్గరే ఉంటాడు, ధనపేటకి పట్టుకునే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోతుందని, అది ఎక్కడికి వెళ్ళిపోదు, నువ్వు వెళ్ళిపోతావు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త.
మనం వెళ్ళిపోతాం, ఆ వస్తువులు అక్కడే ఉంటాయి. వస్తువులను పట్టుకొని నువ్వు కేవలం ఆ వస్తువులతోనే నీ జీవితాన్ని పూర్తిగా ధారపోస్తున్నావు. అందుకే కాబట్టి గోవిందం, ఆ గోవిందని భజించు, ఆ పరాత్మను సేవించు అని శంకరాచార్యుల వారు ఎలుగెత్తి తెలుపుతున్నారు. చూసారా? అందుకు కాబట్టి భగవంతుడు మనకున్నాడు, భగవంతుడు మనకు అండ అని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళిపో. భూతకాలాన్ని, భవిష్యత్తు కాలానికి, ప్రజెంట్ టెన్స్కి, పాస్ట్ టెన్స్ని, అన్నిట్లో ఉన్నది ఆయనే చూసుకుంటాడు. అంతా నీకు ఏది కలిగినా ఏది జరిగినా భగవత్ ప్రసాదంగా భావించు. అప్పుడే జీవితం మారుతుంది. భగవంతుని యొక్క విభూతిని తెలుసుకోగలవు. ఆ యొక్క తత్వాన్ని తెలిపేదే ఈ నామం. ఈ నామం మన జీవితంలో భగవంతుడని వాడు ఉన్నాడు, ఆయన 3 కాలాల్లో నన్ను రక్షిస్తున్నాడు అనే విషయం తెలుపుతుంది. ఓం శాంతి శాంతి శాంతి.